అలాగే మెగా ఏదైనా చదువులు చెప్దామంటే కూర్చొని ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వలేదు. ఇలా ఏది తీసుకున్న విద్యకి చాలా అన్యాయం చేసింది. అందుకనే మనకి కూటమి ప్రభుత్వం రాగానే విద్యకి పెద్దపీట వేస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ ఉచిత విద్యలు కానీ ప్రతి విద్యార్థికి మనకి దాదాపు 15,000 రూపాయలు ఎంతమంది బిడ్డలున్నా ఆ బిడ్డలకి అందించేలాగా మనం ఒక మేనిఫెస్టోలో పొందుపరిచాం. మీకు నిలబడతాం. అలాగే ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే క్లోజ్ చేశారో, ఏవైతే విచిత్రంగా కలిపేశారో స్కూల్స్ని, ఎస్సీ బీసీ స్కూల్స్ వారికి ఎక్కువ ఉపయోగపడే స్కూల్స్ని మూసేశారు. వాటిని తిరిగి తెరిపించే బాధ్యత, మళ్ళీ దానికి కూర్చొని మళ్ళీ ఆలోచించే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. ఉపాధి మెగా డిఎస్సి నోటిఫికేషన్లు ఈ రోజు దాకా విడుదల చేయలేం. 18,000కు పైగా పోస్టులు ఉన్నాయి. ఒక్క ఉద్యోగం ఇవ్వాల, ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వాల. మలమలమలాడుతూ ఉన్నారు. చదువులు అయిపోయినాయి. నిజంగా కనుక మీరు ఆలోచించి కనుక ఆ రోజున నమ్మకుండా కనుక ఓటు మనకి ఆ రోజున వైసీపీకి వేయకుండా కానీ ఉండే పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ ఒకందుకు మంచిదే అయింది. ఒకసారి ఒక్క ఛాన్స్ తండ్రి లేని బిడ్డనని చెప్పి వచ్చిన వ్యక్తి ఎంత ద్రోహం చేయగలడో రాష్ట్రానికి మీకు అర్థమైంది. అలాగే ఉపాధి, వైద్యం రాగానే కుటుంబ ప్రభుత్వం ఒకటని నేను చంద్రబాబు గారు మాట్లాడుకున్నప్పుడు ఒకటే చెప్పుకున్నాం. ఉపాధికి రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం కనీసం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. 4 లక్షల మంది యువతకి సంవత్సరానికి 4 లక్షల మంది చొప్పున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి బాధ్యత తీసుకున్నాం. ఉపాధి అవకాశాలు లభించాలంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. దానికి బలమైన స్థిరమైన రాజకీయ వాతావరణం ఉంటే తప్ప మనకి పెట్టుబడులు రావు. మీరే చెప్పండి, ఇక్కడ మనం రోజు కొట్టుకుంటా ఉంటే ఇక్కడ బిజినెస్లు ఎవరు చేస్తారు? ఎవరు షాపులకు వస్తారు? ఆ గోల్డ్ మెడల్ షాపే ఉంది, అక్కడ ఎలక్ట్రానిక్ షాపే ఉంది, అక్కడ ఎవరు వస్తారు బయటికి మనం రోజు కొట్టుకుంటా ఉంటే? అందుకని పొలిటికల్ స్టెబిలిటీ, రాజకీయ స్థిరత్వం చాలా చాలా అవసరం. అందుకే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి ఎమర్జెన్సీ కోసం ఆయన ఎలా అయితే పోరాటం చేశారో అన్ని పార్టీలు కలిసి రావాలి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఇప్పటం గ్రామంలో 2021 మార్చి 14న చెప్తే ఆ మాటకి పర్యవసానం, ఆ మాటకి జవాబే ఈ రోజున మీ ముందుకు వచ్చి అందరం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అన్ని కలిపి వచ్చినాయి. ఆ రోజు అందరూ అడిగారు ఎలా సాధ్యపడుతుందని. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ నేల మీద పిచ్చి మమకారం ప్రజల మీద కాపాడుకోవాలి అని ఒక ఆకాంక్ష ఉంటే అన్ని జరుగుతాయి. మనం జరిపించాం. అలాగే సాగునీరు, మనకి సాగునీరు ఇందాక వస్తూ ఉంటే దారిలో కాలువల్లో అసలు మొత్తం నానా చెత్తారం పడిపోయింది. నానా చెత్తా చెదారం, పూడికలు తీయలేదు, నా కంటికి కనిపిస్తూ ఉంది. అలాగే మనకి రేపల నియోజకవర్గ పరిధిలో 1,50,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా 3 ఏళ్లుగా కాలువలకు మరమ్మతులు లేవు, పూడికలు లేవు అని చూస్తూ ఉంటే నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. గుర్రపు డెక్కు ఉంది, నానా చెత్త, ప్లాస్టిక్, చెత్త చెదారం అన్నీ పడిపోయి ఉన్నాయి. ఇంతమంది ఇరిగేషన్ శాఖ ఉంది, పూడికలు కూడా తీయలేకపోయారు. ప్రాజెక్టులు పక్కన పెట్టండి, పోలవరం పక్కన పెట్టండి, పట్టిసీమ ప్రాజెక్టులు పక్కన పెట్టండి, పూడికలు కూడా తీయని ప్రభుత్వం ఇది. మరి ఎక్కడి నుంచి పెట్టి మనకి వరి దిగుబడి తగ్గదా? తెలంగాణకి ఒకవైపు వరి దిగుబడి పెరిగిపోతా ఉంటే మనకు దాదాపు ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల పైగా వరి దిగుబడి తగ్గిపోయింది. కనీసం పూడికలు కూడా తీయలేని ప్రభుత్వం. పేకాటలు క్లబ్లు నడపడానికైనా హుషారు ఉంది, కానీ కనీసం మన కాలువల్లో పూడికలు తీయలేరు. రైతు కన్నీరు ఎవరు తుడుస్తారు? రైతు బాధని మొన్న ఒక కవితా రూపంలో చెప్పాను, శేషేంద్ర గారిది. భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నాను. ఎంత బాధాకరం. 3,000 మంది కౌలు రైతులు చనిపోయారు. 3,000 కౌలు రైతులు చనిపోతే నాకు బాధ కలిగి ఏ విధంగా సహాయం చేయాలంటే ఒక పేపర్ స్టేట్మెంట్, పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. నా వంతు నేను ఏదైనా చేయగలనా అని చెప్పి పార్టీ తరపు నుంచి, నా తరపు నుంచి ఒక్కొక్క రైతుకి 1,00,000 రూపాయలు చొప్పున అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళాం మేము. నిజంగా ఒక ఎకరం రైతు నాకు రైతాంగం చెప్తా ఉన్నారు, అన్నీ బాగుంటే అజెండా దించండి, అన్నీ బాగుంటే ఒక్కొక్క రైతుకి 25,000 నష్టం, కౌలు రైతుకైతే 35,000 నుంచి 45,000 నష్టం. ఎప్పుడు గిట్టుబాటు ధర వస్తుంది? ఎప్పుడు లాభసాటి ధర వస్తుంది? ఎప్పుడు ధరల స్థిరీకరణ నిధి నుంచి అండగా నిలబడతా ఉంటే పొలిటికల్ స్టెబిలిటీ కావాలి.
అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇదేదో జనసేనకో తెలుగుదేశంకో చంద్రబాబు నాయుడు గారికో లేదంటే భారతీయ జనతా పార్టీకో నాకో కాదు. ఇది రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కావాలి అంటే అనగానే సత్యప్రసాద్ గారు లాంటి వాళ్ళు కలుపుకెళ్ళాలి, అలాగే మన చంద్రశేఖర్ గారిని కలుపుకెళ్ళాలి. వీళ్ళందరికీ ఎందుకు నేను ఒకటే అనుకున్నా, నేను బతికుండగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను, తెలుగు ప్రజల ఐక్యతకి అన్యాయం జరగనివ్వను, భారతదేశ సమగ్రతకి అన్యాయం జరగనివ్వను, భంగం వాటిల్లనివ్వను. పొలాల్లో నిలిచిపోయిన డ్రైన్లు పారుదలగాక కుళ్ళిపోతా ఉంది. ఇక్కడ ఇది ఒక్క మన రేపల్లె సమస్య కాదు, ఏ మూలకెళ్ళిన ఇదే సమస్య. మనకి ముఖ్యంగా అరవపల్లి, ఉప్పూడి పరిసరాల డ్రైన్లు, వాటిని మీరు చూడండి, అక్కడ వెళ్ళి చూస్తే గుర్రపు డెక్క, నాచు, ప్లాస్టిక్, రకరకాల నానా వ్యర్థాలతో నిండిపోయింది. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు మాట్లాడతారు? మనకి బాధ్యత గల నాయకులు కావాలి. కూర్చున్న ఎమ్మెల్యేలు తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి ఇళ్లకొచ్చి ప్యాకాట క్లబ్బులు నడిపించడం తప్ప వీళ్ళకి డ్రైన్లు పూడ్చాలని, డ్రైన్లు శుద్ధి చేయాలని బాధ్యత లేదు వీళ్ళకి. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. అరే అన్నం పెట్టే రైతుకి అండగా లేని కాడికి ఎందుకు? మరి చుట్టుపక్కల మన జీవనదులు బోల్డన్ ఉన్నాయి, మనకి ఇన్ని పంట కాలువలు ఉన్నాయి, ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా తాగునీటికి సమస్య ఉంది. ఏ నియోజకవర్గంకి వెళ్ళు తాగునీటి సమస్య. ఒక జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఉంది, ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసింది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు కుళాయి కావాలని నిధులు వచ్చినాయి, 100 కోట్ల నిధులు వచ్చినాయి. ప్రతి జిల్లాకి డబ్బులు సద్వినియోగం చేయాల, దాంట్లో డబ్బులు కొట్టేద్దాం అనుకుంటున్నారు తప్ప ఒక్కొక్క ఇంటికి ఒక కుళాయి పెట్టాలి. డబ్బులు వస్తున్నాయి, డబ్బులు ఉన్నాయి. అరే అన్ని మాటల మీద వెనక్కి తీసుకొని కనీసం తాగునీటి అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వం. రేపల్లె ఒక సముద్ర తీరం ప్రాంతం ఎంత గొప్పగా డెవలప్ చేయొచ్చు, ఎంత గొప్ప పర్యాటక కేంద్రంగా తయారు చేయొచ్చు. కానీ ఇది పేకాటకి కేర్ ఆఫ్ అడ్రస్గా అయిపోయింది. పేకాటకి యువతకి మనం ఏం చెప్తాం? పేకాటక. అటు మనం గుడివాడికి వెళ్తే పేకాట క్లబ్బులు, బందరికి వెళ్తే పేకాట క్లబ్బులు, అటు ఉత్తరాంధ్ర వెళ్తే పేకాట క్లబ్బులు, మట్టి మాఫియాలు, దోపిడీలు, దాడులు తప్ప ఒక్క అభివృద్ధి లేదు. మాట్లాడదామంటే భయపెడతారు, నోరు తెరుద్దామంటే గొంతులోకేద్దామంటారు. అరే బలంగా అంటే అందరినీ మనకి విచ్ఛిన్నం చేద్దామని. మనం భయపడితే సమాజంలో అభివృద్ధి రాదు. నేను మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. అభివృద్ధి జరగాలి. ఇప్పుడు వాగు పుడికలు తీయకపోతే మన సముద్రంలోకి వెళ్లాల్సిన నీళ్లు పంట పొలాల వైపు వచ్చి కుళ్ళిపోతా ఉన్నాయి. దీని గురించి మాట్లాడేవాడెవడు లేడు. మీకు ఉదాహరణకి వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పట్టుకొచ్చింది.